హే ఎవ్రీవన్, ఫ్రెష్ లైబ్రరీ తెలుగు యూట్యూబ్ ఛానల్కి మీకు స్వాగతం. ఇఫ్ యూ వాంట్ దిస్ క్లాస్ ఇన్ ఇంగ్లీష్ విత్ సబ్ టైటిల్స్, ఫాలో ద లింక్ ఐ హ్యావ్ ప్రొవైడెడ్ ఇన్ ద డిస్క్రిప్షన్ ఆఫ్ దిస్ వీడియో. ఇవాళ ఈ క్లాస్లో మనం రోలింగ్ ఏ డైస్ని పైథాన్ యూజ్ చేసి ఎలా రోల్ చేయాలి అనేది మనం చూద్దామండి. సో రోలింగ్ ఏ డైస్ వచ్చేసరికి మనకి అవుట్పుట్స్ ఎన్ని ఉంటాయి డైస్కి? 6 ఉంటాయి కదా. ఒక్కొక్కసారి 1 పడుతుంది, ఒక్కొక్కసారి 2 పడుతుంది, ఒక్కసారి 6, 5 అలా పడతాయి కదా. సో ప్రతిసారి డైస్ని రోల్ చేసేటప్పుడు ప్రతిసారి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ నెంబర్స్ ర్యాండమ్గా పడుతూ ఉంటాయి. ఓకేనా, ఒక్కోసారి సేమ్ కైండ్లో పడుతుంది. అదేవిధంగా 2 to 3 టైమ్స్ మనం రోల్ చేసినప్పుడు సపరేట్గా పడుతుంటాయి కదా. సేమ్ అలానే మనం ఇక్కడ పైథాన్లో కూడా ఒక డైస్ని రోల్ చేసినప్పుడు, అంటే డైస్ అనే ప్రోగ్రామ్ని మనం రన్ చేసినప్పుడు అవుట్పుట్ అనేది డిఫరెంట్గా ఎలా వస్తుందో మనం చూద్దాము. ఓకేనా. సో మనం ఈ క్లాస్లోకి ప్రొసీడ్ అయ్యే ముందు, ఇంతకుముందు క్లాస్లో మనం ఏం డిస్కస్ చేసుకున్నామో ఒకసారి రివైజ్ చేద్దాము. తర్వాత ఈ క్లాస్ని ప్రొసీడ్ అవుదాం. సో ఇంతకుముందు మన క్లాస్లో లైవ్ క్లాస్ నోట్స్ ఓపెన్ చేశాను. మనం ఓటీపీ జనరేషన్ త్రూ పైథాన్ పైథాన్ యూజ్ చేసుకొని మనం ఓటీపీని ఎలా జనరేట్ చేసామని చూసాము. సో అక్కడ కూడా మనం ఏ ఏ లైబ్రరీని యూజ్ చేసాము? ర్యాండమ్ అనే లైబ్రరీ. ఓకేనా, ఇంపోర్ట్ ర్యాండమ్ని ఇంపోర్ట్ చేసుకొని ఫర్ లూప్ని యూజ్ చేసుకొని ఓటీపీని జనరేట్ చేసాము. ఓకేనా, ఆ ప్రోగ్రామ్ కూడా మళ్ళీ పైనే ఉంటుంది, మీకు చూపిస్తాను ఒకసారి పైచాంలో. ఓకేనా, తర్వాత మనం లిమిటేషన్స్ గురించి కూడా మనం చెక్ చేసుకున్నాం. లిమిటేషన్స్ ఆఫ్ పైథాన్ అనేది ఏంటి కూడా మనం చెక్ చేసుకున్నాం. సో ఏంటది? పర్ఫార్మెన్స్ నాట్ అప్ టు ద మార్క్ బికాస్ ఇట్ ఈస్ ఇంటర్ప్రిటెడ్ లాంగ్వేజ్. ఇది ఇంటర్ప్రిటెడ్ లాంగ్వేజ్ అవటం వల్ల పర్ఫార్మెన్స్ అనేది అంత స్పీడ్గా ఉండదు. ఓకేనా, అంటే అసలు ఇంటర్ప్రిటెడ్ లాంగ్వేజ్ అంటే ఏంటి? ఇంటర్ప్రిటెడ్ లాంగ్వేజ్ అంటే కంపైలేషన్ లేకుండా డైరెక్ట్గా రన్ అయిపోతుంది ప్రోగ్రామ్ అనేది, వితౌట్ కంపైలేషన్. ఓకేనా, మిగతా అదర్ లాంగ్వేజ్లో అయితే కంపైల్ అయిన తర్వాత రన్ అవుతాయి, దీనిలో అయితే కంపైల్ అవ్వకుండా డైరెక్ట్గా ప్రోగ్రామ్ అనేది రన్ అయిపోతూ ఉంటుంది. ఓకేనా, తర్వాత నాట్ సూటబుల్ ఫర్ మొబైల్ అప్లికేషన్స్. ఇది మొబైల్ అప్లికేషన్ డిజైన్ చేయడానికి యూజ్ అవ్వదు. ఒకవేళ డిజైన్ చేయాలనుకుంటే పైథాన్తో పాటు వేరే అదర్ లాంగ్వేజెస్ హెల్ప్ తీసుకోవాలి. ఓకేనా, ఇవి చూసాం మనం. ఇప్పుడు డైస్ని ఎలా రోల్ చేద్దామని చూద్దాం. ఓకేనా, రోలింగ్ ఏ డైస్ యూజింగ్ పైథాన్. సో మనం దీనికోసం వచ్చేసరికి ఫస్ట్ నేను ప్రోగ్రామ్ రాస్తాను. ప్రోగ్రామ్ రాసి రన్ చేసిన తర్వాత దానికి సంబంధించిన నోట్స్ ఏమైనా ఉంటే ఇక్కడ నోట్ చేద్దాము. ఓకేనా, ఫస్ట్ నేను దానికోసం అని చెప్పేసి పైచామ్ ఓపెన్ చేస్తున్నాను. ఈ పైచామ్ ఇన్స్టాల్ చేసిన అనేది, లేదంటే పైథాన్ ఇన్స్టాలేషన్ అనేది నేను ఇంతకుముందు మీకు క్లాసెస్లో చెప్పాను. కావాలంటే మీరు ఒకసారి ఆ వీడియో చూడండి, ఆ క్లాస్. ఓకే, సో ఇక్కడ మనకి ఫస్ట్ వచ్చేసరికి ఏదైనా మనం ప్రోగ్రామ్ రాయాలంటే ఆ ప్రోగ్రామ్కి యూజ్ అయ్యే లైబ్రరీస్ ఏవైతే ఉంటాయో ఆ లైబ్రరీస్ని మనం ఇంపోర్ట్ చేసుకోవాలి. నేను ఇంతకు ముందు ఇవి చెప్పినట్టున్నాను. సో ఇగోండి. సో లైబ్రరీ అంటే ఏంటి, ఫంక్షన్ అంటే ఏంటి, మాడ్యూల్ అంటే ఏంటి, ప్యాకేజ్ అంటే ఏంటి, ఇవన్నీ కూడా మీకు ఇంతకుముందు క్లాస్లో చెప్పాను. ఓకేనా, ఒకవేళ కావాలంటే మీరు ఆ ప్రీవియస్ క్లాసెస్ చూడండి. సో నెక్స్ట్, ఎందుకంటే మీకు బేసిక్ రాకుండా ఇప్పుడు ఇలా డైరెక్ట్గా రన్ చేసినా కూడా మీకు రన్ అవుతుంది, అర్థమవుతుంది. కానీ బట్ బేసిక్తో పాటు ముందుకు ఆ, ఒకసారి రివైజ్ చేసుకుంటే అవి మనకి ఈజీగా అర్థమవుతాయి. ఓకేనా, నెక్స్ట్. సో ఫస్ట్ నేను ఇక్కడ ప్రోగ్రామ్ రాస్తున్నాను. ఫస్ట్ మనకి రోలింగ్ డేస్లో మెయిన్ ఫంక్షన్ ఏంటంటే
డైస్ని రోల్ చేయటం. ఆ రోల్ చేసిన ప్రతిసారి మనకి అవుట్పుట్ అనేది డిఫరెంట్గా వస్తుంది, ర్యాండమ్గా వస్తుంది. కాబట్టి నేను ఇక్కడ ర్యాండమ్ అనే లైబ్రరీని ఫస్ట్ ఇంపోర్ట్ చేస్తున్నాను. ఓకేనా, ర్యాండమ్గానే వస్తుంది కదా ప్రతిసారి. ఓకే, సేమ్ కైండ్ ఆఫ్ నెంబర్స్ రావు కదా. ఇంపోర్ట్ ర్యాండమ్. ఓకే, దీనికి కొంచెం ఎక్స్ట్రా స్పేస్ ఇద్దాము. నెక్స్ట్ వచ్చేసరికి మనం ఇక్కడ ఏదైతే ఫంక్షన్ మనం ఏదైతే ప్రోగ్రామ్ రాయాలనుకుంటున్నామో దానికి సంబంధించి మనం ఒక ఫంక్షన్ డిఫైన్ చేసుకోవాలి. ఒక ఫంక్షన్ని డిఫైన్ చేసుకోవాలి. ఇక్కడ నేను డిఫైన్ చేస్తున్నాను, డిఈఎఫ్ అంటే డిఫైన్ ఈ ఫంక్షన్ అని. నెక్స్ట్ రోల్. మీకు పూర్తిగా ప్రతి ఒక్కటి ఇప్పుడే అర్థం కావాలంటే అర్థం కాకపోవచ్చు. అప్కమింగ్ క్లాస్లో మీకు వీటి గురించి ఈజీగా అర్థమవుతుంది. జస్ట్ ఫాలో అవ్వండి. తర్వాత తర్వాత మనం ఇంకా స్టార్టింగ్ క్లాసెస్లోనే ఉన్నాం, పైథాన్ ఇంట్రడక్షన్లోనే ఉన్నాం కాబట్టి ఆ, తర్వాత క్లాస్లో ఇవన్నీ అర్థమవుతాయి. జస్ట్ ప్రజెంట్ ఫాలో అవ్వండి చెప్పేది. సో ఇది ఒక ఫంక్షన్. ఏ ఫంక్షన్ నేను అంటే రోల్ డైస్. ఓకేనా. సో రోల్ డైస్ పారాన్సిస్ వచ్చేసి క్లోజ్ చేస్తున్నాను. నెక్స్ట్ ఇక్కడ మనకి ఇండెంటేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇండెంటేషన్ అంటే ఇప్పుడు చూడండి, ఆర్ కింద వచ్చేసింది నెక్స్ట్ లైన్ అనేది. అలా కాకుండా మీరు డి కింద పెట్టారనుకోండి నెక్స్ట్ లైన్ అనేది, అది ఆ లూప్లో ఉండదు, బయటకు వచ్చేస్తుంది, బయట లూప్ నుంచి వస్తుంది. ఈ లూప్ అంటే ఏంటనేది కూడా మీకు తర్వాతే అర్థమవుతుంది. ఓకేనా. ఇక్కడ రిటర్న్. ఇక్కడ ఏం చేస్తున్నానంటే మనకి రిటర్న్ ఏం కావాలి, నెంబర్స్ కావాలి. డైస్ ఎన్ని నెంబర్స్ వరకు రోల్ అవుతుంది, 6 నెంబర్స్ వరకు రోల్ అవుతుంది కదా. ఓకే, సో రిటర్న్ అది ర్యాండమ్గా వస్తాయి కాబట్టి నెంబర్స్, ర్యాండమ్ డాట్ ర్యాండ్ ఇంట్ ఇంటీజర్. ఓకేనా, ఇంటీజర్స్ని రిపీట్ చేస్తుంది. సో ఇక్కడ మనం నెంబర్ స్పెసిఫై చేయాలి. ఆ ఎన్ని నెంబర్స్ వస్తాయి, 1 నుంచి 6 వరకు కాబట్టి 1, 6 ఇస్తే ఆటోమేటిక్గా అవి ఏ అనే వేరియబుల్లోకి బి అనే వేరియబుల్లోకి ఆటోమేటిక్గా పైచామే తీసేసుకుంటుంది. ఓకే, నెక్స్ట్ నెక్స్ట్ వచ్చేసరికి నేను ఇక్కడ ప్రింట్ అనేది ఇవ్వాలి కదా రిటర్న్ ఇచ్చిన తర్వాత. ఓకే, 1 minute. నెక్స్ట్ ఇక్కడ నేను ప్రింట్ అనేది ఇస్తున్నాను. ప్రింట్ అంటే మనకి ప్రోగ్రామ్ రన్ అయ్యేటప్పుడు ఏవని ప్రింట్ అవ్వాలి అంటే, మనం ఏదైనా ప్రోగ్రామ్ రన్ చేసేటప్పుడు అవుట్పుట్ వచ్చేంత వరకు ముందుగా ఏదైనా రెస్పాన్స్ అనేది మనకు వస్తే ఓకే ఈ ప్రోగ్రామ్ రన్ అవుతుందని చెప్పేసి మనకి ఆ, అర్థమవుతుంది. ఓకేనా. సో అలా రన్ అయ్యేటప్పుడు మనకి ప్రింట్ అవ్వాల్సిన లైన్ని నేను ఇక్కడ ఇస్తున్నా. ఓకేనా. సో వచ్చేసరికి ఇక్కడ నేను రోలింగ్ ది డైస్, రోలింగ్ ది డైస్ ఇలా ప్రింట్ అవుతుంది. అంటే ప్రోగ్రామ్ రన్ అవుతుందని మనకి తెలియడానికి. నెక్స్ట్ మనకు కావాల్సిన అవుట్పుట్ కూడా ప్రింట్ అవ్వాలి కదా. దానికోసం అని చెప్పేసి ప్రింట్ ఆఫ్ యూ గాట్ అంటే మనకి ఏదైతే అవుట్పుట్ వస్తుందో ఆ అవుట్పుట్ మనకి ఎంత వచ్చింది, యూ గాట్ అంటే మనకు వచ్చింది. ఓకేనా, మనకు అవుట్పుట్ వచ్చిందని తెలియడానికి యూ గాట్ అని చెప్పేసి. నెక్స్ట్ నేను ఇక్కడ ఫ్లవర్ బ్రాకెట్స్ ఇస్తున్నాను, ఇవే ఇవ్వాలి కూడా. ఓకేనా. అంటే మన ఫంక్షన్ కాల్ చేస్తున్నాం ఇక్కడ. ఇక్కడ ఫంక్షన్ డిఫైన్ చేసాం కదా రోల్ డైస్ అని, సేమ్ అదే ఫంక్షన్ ఇక్కడ మనం ఇస్తున్నాం ఈ ఫ్లవర్ బ్రాకెట్స్ లో. అంతే, అంతకు మించి ఇంకేం లేదు. సేమ్ దాన్ని మీరు కాపీ పేస్ట్ చేసినా పర్లేదు. స్టార్టింగ్ కాబట్టి రాయటం మీకు కష్టంగా ఉన్నా, ఏమన్నా ఇబ్బందిగా ఉన్నా మీరు ఇక్కడ పేస్ట్ చేసేసుకోవచ్చు.
ఓకేనా, సేమ్ అది నేను ఇక్కడ పేస్ట్ చేశాను. నెక్స్ట్ ఒకసారి ప్రోగ్రామ్ రన్ చేసిద్దామా. సో చూడండి, రోలింగ్ ద డైస్, ఇక్కడ నేను ఏదైతే ఇచ్చానో ఇక్కడ అదే వచ్చింది. నెక్స్ట్ ఇక్కడ చూడండి, యూ ఘాట్ అని ఇచ్చాను. ఆ, ఈ ఘాట్ అయిన తర్వాత డైస్ని రోల్ చేసినప్పుడు మనకి ఫస్ట్ టైం 1 వచ్చింది. ఓకేనా, నెక్స్ట్ నేను మళ్ళీ రన్ చేస్తున్నాను. ఈసారి 4 వచ్చింది. ఇక్కడ చూడండి, మళ్ళీ రన్ చేస్తున్నాను. 6 వచ్చింది. మళ్ళీ రన్ చేస్తే 1, 2, అట్లా డిఫరెంట్ డిఫరెంట్గా ర్యాండమ్గా మనకి అవుట్పుట్ అనేది వస్తుంది. అంతే కదా, డైల్స్ని రోల్ చేసినప్పుడు మనకి 1 to 6 మధ్యలో ఏ నెంబర్ అయినా రావచ్చు. బట్ ఇన్ బిట్వీన్ ఈ నెంబర్స్లో మాత్రమే వస్తుంది కదా, ఇది డైస్ని రోల్ చేయటం. సో మనం డైస్ని రోల్ చేయడానికి ఫస్ట్గా ఏం చేసామండి, ఫస్ట్ వి ఇంపోర్టెడ్ ర్యాండమ్. ఓకేనా, ర్యాండమ్ని ఇంపోర్ట్ చేసుకున్నాము. ఈ ర్యాండమ్ అనేది బై డిఫాల్ట్గా ఉంటుంది. మనం స్పెసిఫిక్గా ప్యాకేజెస్లోకి వెళ్ళి ఇన్స్టాల్ చేయాల్సిన అవసరం లేదు. ఓకేనా, కొన్ని కొన్ని ఉంటాయి లైబ్రరీస్, అవి అయితే ప్రత్యేకించి మనం ఇన్స్టాల్ చేసుకుంటేనే ఆ లైబ్రరీస్ అనేవి మనకి వర్క్ అవుతాయి. ఓకేనా, బట్ ర్యాండమ్కి అంత అవసరం లేదు. నెక్స్ట్ ఇక్కడ మనం ఫంక్షన్ డిఫైన్ చేస్తున్నాం. డిఈఎఫ్ అంటే డిఫైన్ ఏ ఫంక్షన్ అని. రోల్ డైస్, మనకి ఫంక్షన్ దేనికోసం రాస్తున్నాం, డైస్ని రోల్ చేయడానికి, కాబట్టి రోల్ డైస్ పారాన్సిస్ క్లోజ్ చేస్తాం. నెక్స్ట్ రిటర్న్, మనకి ఈ డైస్ని రోల్ చేసినప్పుడు మనకి ఏమి రావాలి, ఆ నెంబర్స్ అనేది ఏ రేంజ్లో ఉండాలి అంటే 1, 6. ఓకేనా, 1, 6 మధ్యలో ఉండాలి కాబట్టి మనం 1, 6 అని ఇచ్చాం. అవి మరి 1, 6 వస్తాయా అంటే కాదు, ర్యాండమ్గా రిపీట్ అవ్వాలి. ఒకసారి 1 రావచ్చు, ఒకసారి 6 రావచ్చు, ఒకసారి 2 రావచ్చు. కాబట్టి ర్యాండమ్గా ప్రింట్ కావాలంటే ర్యాండమ్ డాట్ ర్యాండ్ ఇంటీజర్. ఇంటీజర్ మీన్స్ నెంబర్స్. ఇంటీజర్ అంటే తెలుసు కదా, నెంబర్స్. ఓకేనా, 1, 6. తర్వాత మనకి ప్రోగ్రామ్ రన్ అయ్యేటప్పుడు మనకి ఏమని రన్ అవ్వాలంటే, ప్రోగ్రామ్ అంటే ప్రోగ్రామ్ రన్ అవుతుంది అంటే ఇది మనకి అవుట్పుట్ వెంటనే వచ్చింది కాబట్టి పర్లేదు. కానీ ఒకవేళ మీరు లెంతీ ప్రోగ్రామ్స్ రాసుంటే ఆ లెంతీ ప్రోగ్రామ్స్ని మీకు ప్రింట్ చేయాలంటే, ఓకేనా, ఆ, అప్పుడు కొంచెం టైం తీసుకుంటుంది. ఆ టైం తీసుకునేటప్పుడు ఫస్ట్ ఇది పడుతుంది, రోలింగ్ ద డైస్ అని చెప్పేసి. అంటే దీనికంటే ఇది రోలింగ్ ద డైస్, వేరే ప్రోగ్రామ్కి వేరే విధంగా మనం ఏదైతే ఇన్పుట్ ఇస్తామో ఆ విధంగా. నెక్స్ట్ యుగాట్, యుగాట్ అంటే మనకి ఎంత అయితే నెంబర్ వచ్చిందో డైస్ని రోల్ చేసిన తర్వాత అది ఇక్కడ మనకి ప్రింట్ అవుతుంది. ఓకేనా, సో ఇదే నేను మీకు ఇక్కడ ఈ ప్రోగ్రామ్ పక్కన పెట్టుకొని జస్ట్ ఒక 2, 3 లైన్స్ దీనికి ఇంపార్టెంట్ మనం ఎలా రాయాలో మీకు ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను లైవ్ క్లాస్ నోట్స్లో. గివ్ మీ ఎ మినిట్. సరే చెప్తాను ఆగండి. మీకు ఆ ప్రోగ్రామ్ని చూపిస్తూ ఇది రాయడానికి నేను చూస్తున్నాను. ఓకేనా, మనకి ఇంత అవసరం, ఇక్కడ వరకు చాలు. ఫస్ట్ నేనేం చేశాను, ఫస్ట్ రూల్స్ ఇక్కడ మనం ఏమేమి గుర్తుంచుకోవాలో పాయింట్స్ టు రిమెంబర్ అవి నేను ఇక్కడ రాస్తున్నాను. ఫస్ట్ పాయింట్ వచ్చేసరికి we need to import package. ఓకే, ప్యాకేజ్ అండి, ప్యాకేజ్. సెకండ్ థింగ్ వచ్చేసరికి
మనం ఏం చేసాం? రైట్ ద ఫంక్షన్. రైట్ ద ఫంక్షన్. ఓకే. నెక్స్ట్ నెక్స్ట్ వచ్చేసరికి రిటర్న్. వీ నీడ్ టు స్పెసిఫై రిటర్న్ వాట్ వి వాంట్. రైట్. రిటర్న్ what we want or what we expect. What we expect. ఇవి జస్ట్ మీకు గుర్తుంచుకోవడానికి అని రాస్తున్నాను రన్నింగ్ నోట్స్. ఎక్స్పెక్ట్. ఎక్సెప్ట్కి ఎక్స్పెక్ట్కి చాలా తేడా ఉంటుంది. నెక్స్ట్ ప్రింట్ వాట్ ఎవర్ వి వాంట్. ఓకే. ప్రింట్కి ఇక్కడ రోలింగ్ ద డైస్, యూ గాట్ ఇవన్నీ ఇస్తున్నాను కదా, ఇవన్నీ ఇవ్వకుండా కూడా రాయొచ్చు ప్రోగ్రామ్. కానీ దానికోసం మీరు కొంచెం అడ్వాన్స్ లెవెల్కి రావాలి. ఇప్పుడు మీకు చెప్తే మీకు అర్థం కాకపోవచ్చు. అది అడ్వాన్స్ లెవెల్ వెళ్ళిన తర్వాత మీకు అసలు ప్రింట్ని ఎలా సింప్లిఫై చేయాలో కూడా ప్రత్యేకించి ఒక లైబ్రరీ ఉంటుంది. అది బాగుంటుంది. కానీ మీకు స్టార్టింగ్ కాబట్టి ప్రజెంట్ అర్థం కావడానికి ఇలానే రాస్తున్నాను. ఎవరు రాసినా కూడా ఎక్కువ ప్రింట్ అనే రాస్తారు. ఆ అడ్వాన్స్ లైబ్రరీ అనేది ఇంకా ఎవరికి అందరికి తెలియదు. కానీ అది తెలుసుకుంటే ఈజీగా అయిపోతుంది ప్రోగ్రామ్. ప్రతిసారి మీరు ఇలా టైప్ చేయాల్సిన అవసరం ఉండదు. అది నేను అడ్వాన్స్ కొంచెం క్లాసెస్ ముందుకెళ్ళిన తర్వాత ఆ, నేను తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను అది. ఓకేనా? లేదంటే ప్రతిసారి మనం ఇలా రాయాల్సి వస్తుంది. రోలింగ్ ద డైస్, యూ గాట్ ఇవన్నీ కూడా. ప్రింట్ ఆర్ ప్రింట్ ద అవుట్పుట్. ఓకే. ప్రింట్ ద అవుట్పుట్. ఓకే. సో ఇవి జస్ట్ అండర్స్టాండ్ చేసుకోవడానికి, అదే విధంగా మీకు జస్ట్ ఒక రిమెంబర్ చేసుకోవడానికి మాత్రమే ఇది రాశాను. ఇది ఎంత పెద్ద నోట్స్ ఏం కాదు. ఎవరు కూడా ఇంత చిన్న వాటికి కూడా నోట్స్ రాయరు. జస్ట్ మీకు ఇంపార్టెంట్ మీకు అర్థం చేసుకోవడానికి అని చెప్పేసి రాశాను. ఓకేనా? ఓకే. సో ఇది ఇవాటి క్లాస్. నేను సెకండ్ టైం కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను కదా ఇది ఎలా రాశారో. ఓకేనా? ఆ, ఓకే. ఆ, మీకు ఈ వీడియోలో కనుక ఏమైనా డౌట్స్ ఉంటే కనుక ఈ క్లాస్లో కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. నేను సార్ట్ చేస్తాను. అదేవిధంగా ఆ, మన కంటెంట్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఆ, అదేవిధంగా మీరు కనుక హెల్ప్ చేయాలనుకుంటే ఎవరికైనా, ఎవరైతే ఆ, వాళ్ళ కెరీర్ని ఐటీలో స్టార్ట్ చేయడానికి ఇబ్బంది పడుతుంటారో వాళ్ళకి కనుక మీరు ఏమైనా హెల్ప్ చేయాలనుకుంటే ఈ వీడియోని వాళ్ళతో షేర్ చేసుకోండి. ఓకేనా? I hope this class is helpful for you. Thanks for watching.